చాలాసార్లు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు పోలీసులు. మర్డర్ లేదా చాలా సివియర్ కేసుల్లో ఆ నేరం ఎలా చేశావో చూపించు అని చెప్పి అడిగినప్పుడు విత్ యాక్షన్ A to Z చూపిస్తూ ఉంటారు నేరస్తులు. ఎగ్జాక్ట్గా మసాలా దినుసుల కల్తీలో కూడా సీన్ రీక్రియేషన్ చేశారు పోలీసులు. లవంగాలు, ఆవాలు, జీలకర్ర, షాజీరా, సోంఫ్, వాము వీటన్నిటిని ఎలా కల్తీ చేశావో చూపించమన్నప్పుడు అక్కడి కేటుగాళ్ళు బయటికి తీసిన ఒక్కొక్క పదార్థం, ఒక్కొక్క కెమికల్ చూస్తే లిటరలీ అంతా షాక్ అవుతారు. మనం రోజు కూరల్లో వేసుకునేవన్నీ దాదాపుగా కెమికల్సేనా అని. మినిమం క్యాన్సర్కి కారణమయ్యే డేంజరస్ కెమికల్స్తో మసాలా దినుసుల్ని కల్తీ చేసేస్తూ ఉన్నారు కేటుగాళ్ళు. ఇంతకీ ఈ కల్తీ వ్యవహారం ఎలా బయటపడింది, ఏ రకంగా కల్తీ చేస్తూ ఉన్నారు, ఆ కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. కల్తీ అనే 2 అక్షరాలు విని ఇదంతా కామన్, రోజు వింటున్నదేగా అని లైట్ తీసుకుంటున్నారు చాలా మంది. బట్ ఈ కల్తీ ఎంత ప్రమాదకరమో చెప్పడానికి డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్దాం. కాంక్రీట్ మిక్స్చర్ టైప్ లో కనిపిస్తోన్న ఈ రోలింగ్ మిషన్ లోనే కల్తీ ఆవాలు తయారు చేస్తున్నారు. వీటినెవరైనా ఆవాలంటారా? అనిపించేలా ఉండే ఆవాలను అందులో పోస్తారు. ఆ తర్వాత అందులో కెమికల్స్ వేస్తారు. కెమికల్ కాదది, విషం. బట్టలకు రంగులు వేసే డై అది. ఒక్కసారి ఆ రంగు అంటుకుంటే ఇక పోదు. ఆ తర్వాత మనం మొహానికి పూసుకునే టాల్కమ్ పౌడర్ అందులో వేస్తారు, సాఫ్ట్ అండ్ షైనింగ్ కోసం, ఆవాలు ఫినిషింగ్ బాగుండడం కోసం. దీనికే రైస్ బ్రౌన్ ఆయిల్ కలుపుతారు. దీన్ని బాగా మిక్స్ చేశాకొచ్చే ఆవాలు చాలా క్వాలిటీగా ఉన్నట్టుగా కనిపిస్తాయి. సో ఇంత క్వాలిటీ ఉన్న ఆవాలను చాలా తక్కువ ధరకే ఇస్తున్నామంటూ మార్కెట్లో అంటగడుతున్నారు. ఇది జరుగుతోంది. ఇంతకీ ఇందులో వేసే రంగు ఎంత ప్రమాదమో తెలుసా? పోలీస్ ఆఫీసర్ ఆ రంగుని ముట్టుకున్నారు. వేళ్లకంటుకున్న ఆ రంగుని అందరి ముందే నీళ్లలో ముంచారు. కానీ అంటుకున్న రంగు మాత్రం నీళ్లలో కరగలేదు. నా చేతిలో ఇది కలర్ ఉంది. ఈ వాటర్లో డీప్ చేసిన తర్వాత కూడా వాటర్లో కలర్ రాదు. ఇంత సేపు పెట్టిన తర్వాత కూడా ఇంత పక్క కలర్ ఉంది. అది ఈ వాటర్లో పెట్టిన తర్వాత కూడా కలర్ రాదు. సో దిస్ టైప్ ఆఫ్ కలర్ అది అడల్టరేట్ ఆర్ మిక్సింగ్ విత్ స్పైసెస్, జీరా, తర్వాత షాజీరా, తర్వాత సోప్లో ఇలాగా గ్రీన్ కలర్ మిక్స్ చేస్తున్నారు. ఏది అసలు ఏది కల్తీ? లైవ్ డెమో చూపించారు పోలీసులు. లవంగాలు, సోంపు, షాజీరా, ఆవాలు వీటిని నీళ్లలో వేసి కల్తీది ఎలా ఉంటుందో, అసలైంది ఎలా ఉంటుందో చూపించారు. ఫ్యాక్టరీలో ఉపయోగించే ఈ ఫ్యాబ్రిక్ డై మోస్ట్ పాయిజనస్. అంటే పొరపాటున నాలుకకు టచ్ అయినా సరే ప్రాణాలకే ప్రమాదమని ఆ ప్యాకెట్ పై రాసుంటుంది. అంతటి విషాన్ని కలిపి కల్తీ మసాలా దినుసులు తయారు చేస్తున్నారు. సిపి సజ్జనార్ ఇదే విషయం చెప్తున్నారు, వినండి. పక్కా కలర్ అంటే ఇట్ విల్ నాట్ గో, దట్ ఈస్ ది థింగ్. ఇది సో దీంట్లో క్లియర్ కట్ రాస్తున్నారని పాయిజనస్ అండ్ నాన్ ఎడిబుల్. ఇట్స్ నాట్ ఎడిబుల్, ఇట్స్ నాట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. నాన్ ఎడిబుల్, పాయిజనస్ అని చెప్పి ఉంది ఇక్కడ క్లియర్ కట్. బాగా చిన్నగా రాశారు, అది కనిపించదు. కండిషన్ సప్లై అని చెప్పి రాస్తారు, చూసారా? కండిషన్ సప్లై. సేమ్ థింగ్ ఇక్కడ కూడా పాయిజనస్, నాన్ ఎడిబుల్ అని చెప్పి చాలా చిన్నగా. మనం కూడా లోతులు చూడాల్సి వచ్చింది. మళ్ళీ విజయ్ చూస్తే ఇక్కడ ఉంది సార్, చూడండి సార్ అని చూపించారు ఇక్కడ పాయిజనస్ అండ్ నాన్ ఎడిబుల్ అని చెప్పి. సో ఇప్పుడు చూసిన కల్తీ మసాలా దినుసులు ఆల్మోస్ట్ విషం. సెన్సిటివ్ గా ఉండే మనుషులు, అసలే అనారోగ్యాలతో బాధపడేవాళ్లు వీటిని తింటే చనిపోవడమే. ఎందుకంటే ఇందులో ఇండస్ట్రీస్ లో వాడే డైలతో పాటు ప్రమాదకరమైన సింథటిక్ కలర్స్ కూడా వాడుతున్నారు. ఆర్సెనిక్, టైటానియం ఆక్సైడ్ వంటి ప్రాణాలకు హాని కలిగించే కెమికల్స్ ఉపయోగిస్తున్నారు. ఇవి కలిసిన మసాలా దినుసులు తింటే లివర్, కిడ్నీలు పాడైపోయి మనిషి చనిపోతాడు. అందుకే ఈ కల్తీ మ్యాటర్ బయటపడింది మొదటిసారి అయినా ఈ వ్యవహారం వెనుకున్న వాళ్లపై మర్డర్ కేసులు పెడతామంటున్నారు పోలీసులు. ఈ కల్పబుల్ హోమిసైడ్ అంటే అది మర్డర్ చేస్తే ఇంటెన్షన్ ఉంటుంది, ఫలానా వ్యక్తిని చంపాలని. అది చంపాలని ఉద్దేశం లేదు, బట్ ఏదో ఒక చాలా అపాయకరమైన పని చేసి ఎవరైనా ఒకరి చావుకు కారణమైతే దాన్ని కల్పబుల్ హోమిసైడ్ అంటారు. ఇది అటువంటిది. ఇట్స్ అన్ అటెంప్ట్ టు కల్పబుల్ హోమిసైడ్. మరో భయంకరమైన విషయం ఏంటంటే వీళ్ళు తయారు చేస్తున్న ఈ కల్తీ మసాలా దినుసులే ఏపీ, తెలంగాణలో క్వింటాళ్ల కొద్దీ సప్లై అవుతున్నాయి. హైదరాబాద్ లోని మైలార్దేవ్పల్లి, బాలాపూర్లో తయారవుతున్న ఈ గోడౌన్ నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు కూడా వెళ్తున్నాయి. మెయిన్ గా హోల్సేల్ మార్కెట్ లో వీటిని అమ్ముతున్నారు. ఇదే కల్తీ సరుకు సూపర్ మార్కెట్లు కూడా వెళ్తుందా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్పైసెస్ ఏవైతే ఉన్నాయో, అటు లవంగం, ఇక్కడ ఈ లవంగాన్ని చూస్తే మనం ప్రతిరోజు ప్రతి కూరలో కూడా ఇట్లాంటి
ప్రోడక్ట్ వేస్తూనే ఉంటాము. సో ఈ ప్రోడక్ట్స్ని కల్తీ చేసేందుకు కొంతమంది కేటుగాళ్ళు ఏ స్థాయిలో వీటిని తయారు చేస్తున్నారంటే, ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ ఫుడ్ కలర్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఇవన్నీ కూడా ఫుడ్ కలర్స్. సో ఈ ఫుడ్ కలర్స్ ఉపయోగించి వీటిని తయారు చేస్తున్నారు. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ప్రతి స్పైసెస్ ఇక్కడ మనం చూడొచ్చు. షాజీరాకి సంబంధించినటువంటి వాటిలో కూడా ఇక్కడ కంప్లీట్గా గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ ఉపయోగిస్తున్నారు. అండ్ సేమ్ టైం ఇక్కడ ఆవాల్లో అయితే ఏకంగా ఇక్కడ మనకు చూపిస్తున్నటువంటి ఈ ఫ్యాబ్రిక్ డై, అంటే జనరల్లీ బట్టల కోసం ఇట్లాంటి ఫ్యాబ్రిక్ డైని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ చాలా క్లియర్గా ఈ ఫ్యాబ్రిక్ డైకి సంబంధించినటువంటి ప్యాకెట్స్, సో ఈ ప్యాకెట్స్ ఉపయోగించి ఈ తరహాలో కల్తీ ఆవాలను తయారు చేస్తున్నారు. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ సోంపులో కూడా కొన్ని ఫుడ్ కలర్స్ ఉపయోగించి షైనింగ్ వచ్చేందుకు మరికొన్ని పదార్థాలను కూడా ఇక్కడ వీళ్ళు యూజ్ చేశారు గ్రెయిన్ ఆయిల్కి సంబంధించి. సో ఈ తరహాలో 13 స్పైసెస్ ప్రోడక్ట్స్కి సంబంధించి వీళ్ళు కల్తీ చేస్తున్నారు. సో ఈ కల్తీ చేసినటువంటి వాటన్నిటిని కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కొన్ని ప్రాంతాలకి వీళ్ళు చేస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా సూపర్ మార్కెట్కి ఏమైనా వెళ్తున్నాయా అనేటువంటిది కూడా ఫర్దర్ దర్యాప్తులో పోలీసులు బయటపెట్టున్నారు. సో ఈ అక్యూజ్డ్ పైన అయితే ఇప్పుడు బిఎన్ఎస్ కింద సెక్షన్స్ నమోదు చేశారు. వీళ్ళపైన పీడీ యాక్ట్ కూడా పెడతామంటూ పోలీసులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ కేసులో 3గురిని అరెస్ట్ చేశారు. వీళ్ళేం మామూలోళ్ళు కాదు. కల్తీ మసాలా దినుసులు తయారు చేయడం ఎలా అనే దానిపై ఓ కోర్స్ చేశారు, ట్రైనింగ్ తీసుకున్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో క్వింటాళ్ల కొద్దీ కల్తీ మసాలా దినుసులు తయారు చేస్తున్నారు. అక్కడ శిక్షణ తీసుకుని కేటుగాళ్లు తెలుగు రాష్ట్రాల్లో కల్తీ రాజ్యాన్ని ఏలుతున్నారు. ఇక్కడ హెచ్ ఫాస్ట్ గురించి చెప్పుకోవాలి. ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు కలిసి ఏర్పడిన ఓ ప్రత్యేక వ్యవస్థ ఇది. తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా ఇలాంటి టాస్క్ ఫోర్స్ లేదు. ఈ మధ్య హోటళ్లపై జరుగుతోన్న ఆకస్మిక తనిఖీలకు, కల్తీ వ్యవహారాలు బయటపడ్డానికి ఈ హెచ్ ఫాస్ట్ కారణం. గడిచిన 140 రోజుల్లో ఈ హెచ్ ఫాస్ట్ 659 రైడ్స్ చేసింది. మొత్తం 246 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు సీజ్ చేసింది. 202 ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసి 232 కేసులు ఫుడ్ సేఫ్టీ అధికారులకు బదిలీ చేసింది. ఈ హెచ్ ఫాస్ట్ వ్యవస్థే హైదరాబాద్లోని 13 మసాలా వ్యాపార, ప్రాసెసింగ్ కేంద్రాల్లో తనిఖీలు చేసి 25.3 టన్నుల కల్తీ మసాలా దినుసులు, 89 టన్నులకు పైగా ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు.